Hi, hello, welcome back to this channel SK Education Updates. ఓకే ఈరోజు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇంకొక టాపిక్ ఏంటి అంటే ఐసోమెరిజం. ఈ ఐసోమెరిజంలో ఫస్ట్ పార్ట్ అనమాట. ఇందులో ఈరోజు డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే స్ట్రక్చరల్ ఐసోమెరిజం. ఓకేనండి, స్ట్రక్చరల్ ఐసోమెరిజం. దీని గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఐసోమెరిజం? వాట్ ఈజ్ ఐసోమెరిజం? ఐసోమెరిజం అంటే అందరికీ తెలిసి ఉంటుంది, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ఫిజికల్ ఆర్ కెమికల్ ప్రాపర్టీ కాల్డ్ ఏ ఐసోమర్స్. ద ఫినామినా ఈజ్ కాల్డ్ ఐసోమెరిజం. అంటే ఏవైనా రెండు కాంపౌండ్స్ తాలూకా మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉండాలి. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండాలి బట్ డిఫరెంట్ ఎనీ వన్ ఆఫ్ ద ఫిజికల్ ప్రాపర్టీ. అన్ని ఫిజికల్ ప్రాపర్టీ ఏమీ అవసరం లేదు, ఏదో ఒక్క ఫిజికల్ ప్రాపర్టీ లేకపోతే ఒక్క కెమికల్ ప్రాపర్టీస్ డిఫరెన్స్ ఉన్నా కూడా అది ఐసోమర్స్లోకి మనం తీసుకుంటాం. ఇది దాని తాలూకా మెయిన్ డెఫినిషన్. ఓకేనా. నెక్స్ట్ అయితే నెక్స్ట్లో ఈ ఐసోమరిజంలో క్లాసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. ఐసోమర్స్లో క్లాసిఫికేషన్స్ ఒకసారి ఐసోమర్స్ టోటల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. ఐసోమర్స్, ఓకేనా. క్లాసిఫికేషన్, ఈ ఐసోమర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ టైప్స్ మనం డిఫరెన్స్ చేయొచ్చు. ఐసోమర్స్ని టూ టైప్స్లో. ద ఫస్ట్ వన్ ఏంటి అంటే స్ట్రక్చరల్ ఐసోమర్స్. ఈరోజు చెప్పబోయే కాన్సెప్ట్ ఇదేని, స్ట్రక్చరల్ ఐసోమర్స్. తర్వాత స్టీరియో ఐసోమర్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఐసోమర్స్ అంటే ఏంటి అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా అండ్ డిఫరెంట్ ఫిజికల్ ఆర్ కెమికల్, ఎనీ వన్ ఆఫ్ ద ఫిజికల్ ఆర్ కెమికల్ ప్రాపర్టీ. అయితే ఇప్పుడు ఇందులో టూ టైప్స్ ఇచ్చాను. అయితే స్ట్రక్చరల్ ఏంటి, స్టీరియో ఏంటి? స్ట్రక్చరల్ ఐసోమర్స్ అంటే ఏంటి అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా అయితే అందరికీ ఫాలో అవుతుంది ఈ ఫ్లో చార్ట్లో. అది డిఫరెన్స్ ఏంటంటే డిఫరెంట్ స్ట్రక్చర్. అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా అప్లై చేసుకుంటూ ఇక్కడ మనకి ఇంకా స్పెషల్గా ఏంటి వస్తుందంటే డిఫరెంట్ స్ట్రక్చర్ అంటున్నాను కాబట్టి ఇది స్ట్రక్చరల్ అవుతుంది. ఓకేనా. డిఫరెంట్ స్ట్రక్చర్ అంటున్నాను కాబట్టి ఇది స్ట్రక్చరల్ అవుతుంది. నెక్స్ట్ స్టీరియోకి వచ్చేసరికి ఏంటంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా అండ్ సేమ్ స్ట్రక్చర్ కూడా సేమ్ అనమాట. అయితే స్ట్రక్చర్ సేమ్ అంటే ఇంకా డిఫరెన్స్ ఏముంటుంది అంటే డిఫరెంట్ అలైన్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రక్చర్ ఉంది, ఈ స్ట్రక్చర్లో క్లోరిన్ ఎక్కడ ఉంది, ఇక్కడేమో ఫ్లోరిన్ ఉంది, ఇంకో దగ్గరేమో నేను ఇక్కడ ఫ్లోరిన్ పెడతాను, ఇక్కడ క్లోరిన్ పెడతాను. అంటే సేమ్ స్ట్రక్చరే, అంటే ఇటువైపు ఉన్న స్ట్రక్చర్ సేమే ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఈ ఫ్లోరిన్ ప్లేస్లో క్లోరిన్ ప్లేస్లోకి ఫ్లోరిన్, అంటే ఆ విధంగా రీఅరేంజ్మెంట్. అవి వాటంతట అవ్వవు, మనం బాండ్ బ్రేక్ చేసి వేరే కాంపౌండ్ మనం ప్రిపేర్ చేసి బాండ్ మేక్ చేసుకోవాలి. అంటే ఆ విధంగా బాండ్ మేకింగ్ ద్వారా ఫామ్ అయ్యేవి. అంటే టూ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ మాలిక్యూల్స్, సేమ్ స్ట్రక్చర్ ఉండాలి, అట్ ద సేమ్ టైం సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండాలి, బట్ డిఫరెంట్ ప్రాపర్టీ చూపిస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ అరేంజ్మెంట్. అది అవుతుంది స్టీరియో ఐసోమర్స్. ఓకేనండి, స్టీరియో ఐసోమర్స్ ఇవి మెయిన్లీ రెండు రకాలు. అయితే నెక్స్ట్ ఈ స్ట్రక్చరల్ ఐసోమర్స్లో మనకి ఒక 6 టైప్స్ ఉంటాయండి. స్ట్రక్చరల్ ఐసోమర్స్లో మనకి ఏంటంటే ఉంటాయంటే చైన్ ఐసోమర్ ఉంటుంది, ఇవన్నీ ఇప్పుడు డిస్కస్ చేస్తాం. చైన్ ఐసోమర్ ఉంటుంది, తర్వాత పొజిషన్ ఐసోమరిజం, తర్వాత మెటామరిజం, నెక్స్ట్ ఫంక్షనల్ ఐసోమరిజం, ఫంక్షనల్ గ్రూప్ ఐసోమరిజం, తర్వాత టాటోమరిజం. ఇది వెరీ ఇంపార్టెంట్ ఇందులో, టాటోమరిజం. తర్వాత రింగ్ చైన్ ఐసోమరిజం. ఇవి స్ట్రక్చరల్ ఐసోమరిజంలో. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే స్టీరియో ఐసోమరిజంలో సేమ్ స్ట్రక్చరల్ ఫార్ములా ఉంటుంది, డిఫరెంట్ అరేంజ్మెంట్ ఉంటుంది. అయితే ఇక్కడ మనం టూ టైప్స్ మనం చెప్పేసుకోవచ్చు. డిఫరెంట్ అరేంజ్మెంట్, ఓకేనండి. డిఫరెంట్ అరేంజ్మెంట్, ఈ డిఫరెంట్ అరేంజ్మెంట్ ఉన్నవి టూ టైప్స్. ఏంటి టూ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ అరేంజ్మెంట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిగరేషనల్, కన్ఫర్మేషనల్. ఇది కాన్ఫిగరేషనల్, ఇది వచ్చేసరికి కన్ఫర్మేషనల్.
కన్ఫర్మేషనల్. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది, సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది, డిఫరెంట్ అరేంజ్మెంట్ అనమాట. అయితే ఈ కాన్ఫిగరేషనల్లో డిఫరెంట్ అరేంజ్మెంట్, బాండ్ బ్రేకింగ్, బాండ్ మేకింగ్. అయితే కన్ఫర్మేషనల్లో కూడా డిఫరెంట్ అరేంజ్మెంట్ ఉంటుంది బై రొటేషన్. ఈ కన్ఫర్మేషనల్లో మనకి ఎలా వస్తుంది అంటే ఇందులో మళ్ళీ 2 టైప్స్ మనం చెప్పొచ్చు. కన్ఫర్మేషనల్లో మళ్ళీ 2 టైప్స్ మనం డిస్కస్ చేయొచ్చు. సి బాండ్ సి ఫ్రీ రొటేషన్ చెప్పాను కదా, సి బాండ్ సి ఫ్రీ రొటేషన్. ఓకేనండి. నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్పొచ్చు, అమైన్ ఇన్వర్షన్. అమైన్ ఇన్వర్షన్ ఇదొకటి. ఓకేనా. నెక్స్ట్ కాన్ఫిగరేషనల్లో ఇక్కడ ఏంటంటే ఫ్లిప్పింగ్ ద్వారా రాదు, అంటే ఈ రెండు ఏంటంటే ఫ్లిప్పింగ్ అనమాట. సి బాండ్ సి రొటేషన్, ఫ్రీ రొటేషన్. ఈ అమైన్ ఇన్వర్షన్, ఈ అమైన్ ఇన్వర్షన్ ఏంటంటే ఫ్లిప్పింగ్. అమైన్ ఇన్వర్షన్ ఫ్లిప్పింగ్, ఇదేమో రొటేషన్ చేయడం వల్ల మనకి డిఫరెంట్ అరేంజ్మెంట్ వస్తుంది. బట్ కాన్ఫిగరేషనల్లో ఆ రొటేషన్స్ కానీ ఫ్లిప్పింగ్ అని చేయకుండా బాండ్ బ్రేక్ చేసి మళ్ళీ బాండ్ మేక్ చేయడం, అలాంటి ప్రాసెస్ ఏం లేవు, కన్వర్షన్స్ ఏం లేవు. అంటే 2 డిఫరెంట్ మాలిక్యూల్స్ అలా కనిపిస్తాయి, బాండ్ బ్రేక్ చేసి బాండ్ మేక్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఐసోమర్స్ కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్. అదే ఈ కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్లో మనకి వచ్చేది ఏంటి అంటే జియోమెట్రికల్ ఐసోమర్, తర్వాత ఆప్టికల్ ఐసోమర్స్. ఈ డేటా అంతా కూడా మనం ఈ కాన్సెప్ట్లో, ఐసోమరిజం కాన్సెప్ట్లో నేను క్లియర్ చేస్తానండి. ఇది ఓవరాల్ ఐసోమర్స్ తాలూకా ఈ ఫ్లో చార్ట్ అనమాట. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండాలి, అందులో 2 టైప్స్ ఉంటుంది, స్ట్రక్చరల్ ఉంటుంది, స్టీరియో ఉంటుంది. స్ట్రక్చరల్లో ఈ 6 టైప్స్ ఉంటాయి, స్టీరియోలో అగైన్ మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, కాన్ఫిగరేషనల్ అండ్ కన్ఫర్మేషనల్. కన్ఫర్మేషనల్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. అంటే డిఫరెంట్ అరేంజ్మెంట్ ఎలా వస్తుందంటే సిసి బాండ్ రొటేషన్ చేయడం వల్ల వస్తుంది. తర్వాత అమైన్ ఫ్లిప్పింగ్, ఇది సపరేట్ కేస్ అనమాట. అమైన్ ఫ్లిప్పింగ్ అనేది అమైన్ ఇన్వర్షన్ ఆర్ అమైన్ ఫ్లిప్పింగ్ అని చెప్పొచ్చు. తర్వాత కాన్ఫిగరేషనల్ ఐసోమరిజం, కాన్ఫిగరేషనల్ ఐసోమరిజంలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, జియోమెట్రికల్ ఐసోమరిజం అండ్ ఆప్టికల్ ఐసోమరిజం. ఓకేనండి. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ ఐసోమర్స్. ఇది బేసిక్ అనమాట, ఒకసారి చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ అయితే ఇందులో ఇంకో కేస్ కూడా ఉంటుంది. ఏంటా ఇంకో కేస్ అంటే హోమోమర్స్. ఒకసారి చూసుకోండి ఇది. ఓకే, ఇంకో కేస్ కూడా ఉంటుంది. ఏంటా ఇంకో కేస్ అంటే హోమోమర్స్ అంటే ఏంటి అంటే ఇది కూడా దీని తాలూకుది ఏంటంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా అంటే ఫస్ట్ నేను చెప్తున్నా, తర్వాత సేమ్ స్ట్రక్చరల్ ఫార్ములా. ఓకేనా. డిఫరెంట్ అరేంజ్మెంట్ అన్నాను కదా, బట్ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ కాకుండా సేమ్ అరేంజ్మెంట్ ఉంటే దీన్ని హోమోమర్స్ అని మనం చెప్పొచ్చు. అంటే ఆల్మోస్ట్ ఐడెంటికల్ లైక్. ఓకేనండి. ఇది స్పెషల్ కేస్. ఒకసారి అంటే వెరీ రేర్గా ఈ హోమోమర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఒకసారి చూడండి. స్ట్రక్చరల్ ఐసోమరిజం. ఈ స్ట్రక్చరల్ ఐసోమరిజంలో స్టార్ట్ చేశాను. ఈ స్ట్రక్చరల్ ఐసోమరిజం అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చరల్ ఐసోమరిజం అంటే ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పినట్టే కాంపౌండ్స్ ఆర్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చర్ అనేది చూపిస్తుంది. ఇందులో 6 టైప్స్ చెప్పాను ఆల్రెడీ ఇంతకుముందు. చైన్ ఐసోమరిజం, పొజిషన్ ఐసోమరిజం, ఫంక్షనల్ గ్రూప్ ఐసోమరిజం, టాటోమరిజం, మెటామరిజం, ఇవన్నీ కూడా అవి డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఇవి టైప్స్ ఆఫ్ స్ట్రక్చరల్ ఐసోమరిజం. ఇవి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చైన్, పొజిషన్, మెటామరిజం, ఫంక్షనల్ గ్రూప్, టాటోమరిజం, రింగ్ చైన్ ఐసోమరిజం. నెక్స్ట్ ఫస్ట్ ఆల్రెడీ చూడండి ఒకసారి. ఫస్ట్ ఏంటంటే కాంపౌండ్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, ఆల్రెడీ తెలిసిందేని, బట్ డిఫరెంట్ పేరెంటల్ చైన్. అంటే నేను ఆల్రెడీ IUPAC గురించి వీడియోస్ చేశానండి, పార్ట్ 5 ఒక 5 పార్ట్స్ చేస్తున్నాను, ఒకసారి అది రిఫర్ చేయండి. అందులో ఇక్కడ ఈ చైన్ ఐసోమరిజం గురించి మనకి తెలియాలి అంటే కంపల్సరీ IUPAC నామినిక్లేచర్ తెలియాలి. ఈ IUPAC నామినిక్లేచర్ చూసింగ్ అ వర్డ్ రూట్ చూసింగ్, అదే పేరెంట్ చైన్ అని చెప్పాను కదా, ఇదే వర్డ్ రూట్ అంటాం. అందులో ఈ పేరెంటింగ్ చైన్ అనేది మనం వెరీ ఇంపార్టెంట్. అది ఏంటో పేరెంటింగ్ చైన్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఒకసారి చూసుకోండి. ఇందులో ఈ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది.
పేరెంటింగ్ చైన్ ఏంటి. ఒకసారి ఫార్ములా చూసుకుంటే ఇందులో కూడా 4 కార్బన్స్ ఉన్నాయి, C4. ఇక్కడ కూడా C4 4 కార్బన్స్ ఉన్నాయి. ఇందులో ఈ బాండ్ లైన్ స్ట్రక్చర్స్ గురించి కూడా నేను IUPAC బేసిక్స్లో నేను డిస్కస్ చేశాను, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఈ కార్బన్ మీద 3 కార్బన్స్, ఇక్కడ 2 కార్బన్స్, ఇక్కడ 2 కార్బన్స్, ఇక్కడ 3 కార్బన్స్, 3 + 3 6, 6 + 4 10, C4H10. ఇది కూడా C4H10. ఒకసారి కౌంట్ చేయండి. మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇందులో IUPAC నామినిక్లేచర్ ఆ కాన్సెప్ట్స్ని యూస్ చేసుకుంటూ నెంబరింగ్ ఇద్దాం. నెంబరింగ్ ఇస్తే ఇక్కడ మనం ఇటు నుంచి ఇచ్చుకోవచ్చు నెంబరింగ్ 1 2 3 4. లాంగెస్ట్ చైన్ చూస్ చేయాలి. సమ్ రూల్స్ ఉన్నాయండి IUPAC. మీరు ఒకవేళ చూడకపోతే ప్లే స్టోర్ ఒకసారి చూసుకోండి. ఛానల్ ఆల్రెడీ నేను డిస్కస్ చేసి పెట్టున్నాను, ఒకసారి రిఫర్ చేయండి. ఓకేనా. ఇది అంటే 4 కార్బన్స్ ఉన్నాయి. అంటే దీని తాలూకా నేమ్ వచ్చేసి 4 కార్బన్స్ ఉన్నాయి, బ్యూట్ అని చెప్తాం. ఇందులో మీకు లాంగెస్ట్ చైన్ చూసుకుంటే 1, ఇది 2, 3 అంతే. అంటే ఈ 4 కార్బన్స్ కూడా మనకి లాంగెస్ట్ చైన్లోకి రావట్లేదు, ఏదైనా ఒకటి బ్రాంచ్లోకి వెళ్ళిపోతుంది, అంటే ఒక సైడ్ చైన్లోకి వెళ్ళిపోతుంది. ఇది సైడ్ చైన్ అయిపోయింది. అంటే దాని అర్థం మనకి లాంగెస్ట్ చైన్ అదే పేరెంటల్ చైన్. ఇక్కడ పేరెంటల్ చైన్ వచ్చేసరికి C4 కార్బన్స్ ఉన్నది. ఇందులో పేరెంటల్ చైన్ వచ్చేసరికి C3 కార్బన్స్ ఉన్నది. ఇది చైన్ ఐసోమరిజం అవుతుంది. మీరు ఎప్పుడైనా చూసుకునేటప్పుడు వర్డ్ రూట్ చూసేసుకోండి. వర్డ్ రూట్ కానీ డిఫరెంట్ వచ్చింది అంటే అది చైన్ ఐసోమరిజం. ఒకవేళ వర్డ్ రూట్ సేమ్ వచ్చింది అంటే అది చైన్ ఐసోమరిజం అయితే అవ్వదు, ఇంకేదైనా ఐసోమరిజం అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అంటే చైన్ ఐసోమరిజం అయితే కంపల్సరీ వర్డ్ రూట్ పేరెంటింగ్ చైన్ అనేది డిఫరెంట్ ఉండాలి. డిఫరెంట్ ఉంటే అది చైన్ ఐసోమరిజం. ఇది క్లియర్. ఓకేనా. నెక్స్ట్ పొజిషన్ ఐసోమరిజం. ఈ పొజిషన్ ఐసోమరిజం ఒకసారి చూడండి. ఈ పొజిషన్ ఐసోమరిజంలో ఏంటి అంటే కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, డిఫరెంట్ పొజిషన్ ఆఫ్ బ్రాంచెస్ ఆర్ సబ్స్టిట్యూషన్స్ ఆర్ ఫంక్షనల్ గ్రూప్ కాల్డ్ పొజిషన్ ఐసోమర్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇంకో పాయింట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే సేమ్ పేరెంటల్ చైన్ చెప్పాను కదా, పేరెంటల్ చైన్ ఒకవేళ కానీ డిఫరెంట్ ఉంది అంటే అది చైన్ ఐసోమరిజం అయిపోతుంది. ఇక్కడ కండిషన్ ఏంటి అంటే పేరెంటల్ చైన్ సేమ్ పేరెంటల్ చైన్, కంపల్సరీ పొజిషన్ ఐసోమరిజంలో సేమ్ పేరెంటల్ చైన్ ఉండాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఒకసారి చూసేసుకోండి. ఇక్కడ ఒకసారి చూడండి IUPAC నేమ్ మనం రాద్దాం. IUPAC నేమ్లో పేరెంటింగ్ చైన్ చూస్ చేసి వర్డ్ రూట్ చూసినట్టు 1 2 3 4 5. ఓకేనా. ఈ ఎగ్జాంపుల్లో 1 2 3 4 5. ఓకే. అంటే రెండింటి దగ్గరలో కూడా పేరెంటింగ్ చైన్ సేమ్, అంటే చైన్ ఐసోమరిజం కాదు, ఇది ఫిక్స్ అయిపోండి. అయితే డిఫరెన్స్ ఏముంది, IUPAC నేమ్ ఒకసారి రాసుకుంటే ఇక్కడ ఈ సబ్స్టిట్యూయెంట్ ఉంది, ఇది బ్రాంచ్ అనమాట. ఇది బ్రాంచ్ లేక సబ్స్టిట్యూయెంట్ అంటాం. ఏంటి సబ్స్టిట్యూయెంట్ అంటే మిథైల్. ఓకేనా. అంటే దీని పేరు వచ్చేసి 2-మిథైల్ పెంట్. 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంట్. ఇది ఏన్ అంటే ఇది. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 3-మిథైల్ నేమ్ సేమ్, మళ్ళీ పెంట్ ఏన్ అంటే అన్నీ సేమ్ ఉన్నాయి. వర్డ్ రూట్ అంతా సేమ్ ఉంది, ఇది సేమ్ ఉంది. మిథైల్ సబ్స్టిట్యూయెంట్ నేమ్ సేమ్ ఉంది. బట్ డిఫరెన్స్ ఏంటుంది, ఇక్కడ పొజిషన్ డిఫరెంట్. ఇక్కడ సెకండ్ కార్బన్ మీద మనకి మిథైల్ ఉంది, ఇక్కడ థర్డ్ కార్బన్ మీద మిథైల్ ఉంది. అది మనకి డిఫరెన్స్ వచ్చేసాయి. సేమ్ పేరెంటల్ చైన్ ఉంటుంది బట్ పొజిషన్ డిఫరెంట్. అదే మనం చెప్తున్న పొజిషనల్ ఐసోమరిజం. అర్థమవుతుందా. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. చూడండి. అంటే నేను చెప్పేది ఏంటంటే అది బ్రాంచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫంక్షనల్ గ్రూప్ కానీ మల్టిపుల్ బాండ్స్ కానీ అవ్వచ్చు. ఇక్కడ నెంబరింగ్ చూసుకుంటే 1 2 3 4 5. ఇక్కడ నెంబరింగ్ చూసుకుంటే 1 2 3 4 5. ఇది అంటే రెండిట్లో కూడా 5 కార్బన్సే ఉన్నాయి. అంటే పేరెంటల్ చైన్ సేమ్, అంటే దాని అర్థం ఇది చైన్ ఐసోమరిజం అవ్వదు. ఏంటి డిఫరెన్స్ ఉంది, ఇక్కడ నేమ్ రాసుకుంటే IUPAC నేమ్ రాసుకుంటే ఇక్కడ వచ్చేసరికి పెంట్ 1 ఈన్, పెంట్
1 ఈన్. ఇది దీని తాలూకా ఐయుపిఎసి నేమ్. దీని పేరు రాసుకుంటే పెంట్ 2 ఈన్. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఈన్ కూడా సేమ్ ఉంది, డిఫరెన్స్ వచ్చేసరికి ఇక్కడ 1 రాసాము, ఇక్కడ 2 రాసాం. అంటే పొజిషన్ డబల్ బాండ్ వచ్చేసి ఫస్ట్ కార్బన్ మీద ఉంది, ఇక్కడేమో సెకండ్ కార్బన్ మీద ఉంది. ఆ డిఫరెన్స్ అనేది మనకు ఉంది కాబట్టి అది పొజిషనల్ ఐసోమరిజం అవుతుంది. ఓకేనా, క్లియరా? ఓకే, అయితే దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక ఎగ్జాంపుల్, ఇది ఇది చైన్ ఐసోమరిజం అవుతుందా, పొజిషన్ ఐసోమరిజం అవుతుందా, మనం ఒకసారి చూసుకోవాలి. చైన్ ఐసోమరిజమా, పొజిషన్ ఐసోమరిజమా, ఏదైనా కూడా ఫస్ట్ పేరెంటల్ చైన్ తాలూకా నెంబరింగ్ అనేది ఇచ్చేయండి. పేరెంటల్ చైన్ తాలూకా నెంబరింగ్ అని ఇచ్చేస్తే మనకి ఒక క్లారిటీ వస్తుంది. నెంబరింగ్ ఇవ్వండి, ఇది 1, ఇది 2. ఈ నెంబరింగ్ ఎలా ఇవ్వాలి అనేది ఐయుపిఎస్సిలో ఆల్రెడీ డిస్కస్ చేసాను, ఒకసారి అవి చూడండి. ఓకేనా, 1 2 3 4 5 6. ఇక్కడ 6 కార్బన్స్ పేరెంటింగ్ చైన్లో ఉన్నాయి. నెక్స్ట్ 1 2 3 4 5. ఇక్కడ పేరెంటింగ్ చైన్లో 5 కార్బన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ పేరెంటింగ్ చైన్లో 6 కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ పేరెంటింగ్ చైన్లో 5 కార్బన్స్ ఉన్నాయి. అంటే 6 5 చూసారా, అంటే పేరెంటింగ్ చైన్ డిఫరెన్స్ ఉంది. అంటే దాని అర్థం ఈ రెండు వచ్చేసి పొజిషన్ కాదు, చైన్ ఐసోమరిజం. చైన్ ఐసోమరిజంలోనే మనకి డిఫరెంట్ పేరెంటల్ చైన్ చూపిస్తుంది. సేమ్ పేరెంటల్ చైన్ చూపించి పొజిషన్ నెంబరింగ్ డిఫరెన్స్ ఉంటే అది పొజిషన్ ఐసోమరిజం. సబ్స్టిట్యూట్ తాలూకా నెంబరింగ్. ఓకేనా, ఇది దాని తాలూకా కాన్సెప్ట్ ఏంటి, పొజిషనల్ ఐసోమరిజం అండ్ చైన్ ఐసోమరిజం. ఓకేనండి, అది. నెక్స్ట్ మెటామర్స్. ఈ కాన్సెప్ట్ ఒకసారి చూడండి. మెటామర్స్, ఈ మెటామర్స్లో ఏంటి మనకి ఇచ్చేది, ఇది కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. ఇది ఒకసారి చూడండి, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ ఎయిదర్ సైడ్ ఆఫ్ బ్రిడ్జింగ్ ఫంక్షనల్ గ్రూప్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ బ్రిడ్జింగ్ ఫంక్షనల్ గ్రూప్? వాట్ ఈస్ బ్రిడ్జింగ్ ఫంక్షనల్ గ్రూప్ అంటే, బ్రిడ్జింగ్ ఫంక్షనల్ గ్రూప్లో అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, బ్రిడ్జింగ్ ఫంక్షనల్ గ్రూప్ అంటే ఏంటి అనేది తెలుసుకోవడానికి చూడండి. ఇప్పుడు ఇది ఇచ్చాను, కీటోన్ ఇచ్చాను. ఇది బ్రిడ్జింగ్ ఫంక్షనల్ గ్రూప్ అంటే ఇక్కడ R1 రాస్తాను, ఇక్కడ R2 రాస్తాను, ఇక్కడ ఈ R1 R2లో డిఫరెన్స్ చూపిస్తాను. ఇది బ్రిడ్జింగ్ ఫంక్షనల్ గ్రూప్, కీటోన్ అవుతుంది. తర్వాత ఈథర్ బాండ్ ఓ బాండ్, ఇది కూడా బ్రిడ్జింగే, ఇది కూడా బ్రిడ్జింగే, బాండ్ ఓ బాండ్. ఓకేనా, తర్వాత థయో ఈథర్, ఇది కూడా బ్రిడ్జింగ్. అంటే మనం ఇటువైపు పెట్టానంటే దాని అర్థం ఇక్కడ R1 ఇక్కడ R2. మనం డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్లోనే మనం అటు ఇటు చేంజ్ చేసేసుకొని మనం చూపించవచ్చు. ఓకేనా, తర్వాత సెకండరీ అమైన్, ఇది కూడా బ్రిడ్జింగే, సెకండరీ అమైన్. అలానే టెర్షరీ అమైన్, ఇది కూడా బ్రిడ్జింగే అవుతుంది. తర్వాత ఎస్టర్, C డబల్ బాండ్ ఓ, ఇది కూడా బ్రిడ్జింగ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ R1 ఇక్కడ R2 నేను చేంజ్ చేసేవచ్చు. ఓకేనా, తర్వాత ఇలా మనం చాలా ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ S డబల్ బాండ్ ఓ, ఇది S డబల్ బాండ్ ఓ, బాండ్ ఓ, ఇది కూడా మనం బ్రిడ్జింగ్. ఇవన్నీ కూడా బ్రిడ్జింగ్ ఫంక్షనల్ గ్రూప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిడ్జింగ్ ఫంక్షనల్ గ్రూప్స్ అంటే ఏంటో డిస్కస్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి బ్రిడ్జింగ్ ఫంక్షనల్ గ్రూప్స్. క్లియరా? ఈ బ్రిడ్జింగ్ ఫంక్షనల్ గ్రూప్స్ అంటే ఏంటి అంటే, ఈ ఫంక్షనల్ గ్రూప్ తాలూకా మెయిన్ యాటమ్స్ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ ఫిక్స్డ్ అయి ఉంటాయి. ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ ఏంటంటే R1 R2లు చేంజ్ అవుతూ ఉంటాయి. ఇందులో ఆల్కైల్ గ్రూప్ ఒక దగ్గర మెథైల్, ఒక దగ్గర ఇథైల్, ఒక దగ్గర ప్రొపైల్, ఇట్లా డిపెండింగ్ ఆన్ ఫార్ములా మనం చేంజ్ చేయవచ్చు అనమాట. అవి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం సమ్ ఎగ్జాంపుల్స్తోని. ఓకేనా, అందులో కొన్ని తీసుకుంటున్నాను చూడండి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఈథర్ తీసుకున్నాను. ఇక్కడ ఈథర్లో బ్రిడ్జింగ్ R1 R2 అనుకుంటే ఇక్కడ ఒక కార్బనే ఉంది, అంటే మిథైల్ అవుతుంది. ఇటువైపు మిథైల్ అవుతుంది. ఓకేనా, ఇటువైపు 1 2 3 కార్బన్స్ ఉన్నాయి, అంటే ఇది ప్రొపైల్ అవుతుంది. అంటే
ఒకవేళ ఫార్ములా కానీ ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ 1 2 3 4 C4 హైడ్రోజన్స్ తీసుకుంటే ఇక్కడ 3 హైడ్రోజన్స్, ఇక్కడ 2 హైడ్రోజన్స్, 3 + 2 5, 5 + 2 7, 7 + 3 10 C4H10O. తర్వాత ఇంకోటి ఇస్తాను చూడండి, సేమ్ అలాంటిది ఇలా ఇచ్చాను చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇటువైపు కూడా 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇటువైపు ఇథైల్ ఉంది, ఇటువైపు కూడా ఇథైల్ ఉంది. ఫార్ములా కూడా ఒక్కసారి చూసేసుకోండి. ఫార్ములా ఇక్కడ ఇక్కడ 1 2 3 4 C4 కార్బన్స్ అండ్ హైడ్రోజన్ చూసుకుంటే ఇక్కడ 3, ఇక్కడ 2, 3 + 2 5, 5 + 5 10 H10O. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ అరేంజ్మెంట్. చూడండి ఇక్కడ ప్రొపైల్ మిథైల్ లింకప్ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఇథైల్ రెండు వైపులా ఈ రెండు సేమ్ అవ్వచ్చు, బట్ ఈ రెండు కాంపౌండ్స్లో చూసుకోండి డిఫరెంట్ ఆల్కైల్ లింకేజెస్ ఉన్నాయి. ఒక దగ్గర ఏమో మిథైల్ ఉంది, ఒక దగ్గర ప్రొపైల్ ఉంది. ఇక్కడేమో ఇథైల్ రెండు దగ్గర కూడా ఇథైల్స్ ఉన్నాయి. అంటే ఇవి మనకి మెటామర్స్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఇది మెటామర్స్ తాలూకా కాన్సెప్ట్. ఓకేనండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మెటామర్సా కాదా అనేది ఒకసారి చూసుకోండి. ఇది దీని తాలూకా పొజిషన్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ దీని తాలూకా 1 2 ఇక్కడ ఒక పాయింట్ కూడా చెప్తాను చూడండి, 1 2 3 4 5. ఇది మనం రాసుకుంటే యూపీఎస్సీ నేమ్ పెంట్ ఏన్ 2 ఓన్, పెంట్ ఏన్ 2 ఓన్. ఇక్కడ వచ్చేసరికి 1 2 3 4 5. ఇక్కడ నేమ్ పెంట్ ఏన్ 3 ఓన్, అంటే కీటోన్ వచ్చేసి ఇక్కడ సెకండ్ కార్బన్ మీద ఉంది కాబట్టి 2 ఓన్ రాశాను. ఓకేనా, కీటోన్కి ఓన్ అండి. యూపీఎస్సీ నామినిక్లేచర్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఈ కీటోన్ వచ్చేసి థర్డ్ కార్బన్ మీద ఉంది కాబట్టి ఇక్కడ 3 ఓన్. అండ్ మీకు డౌట్ రావచ్చు, సార్ ఇది మెటామరిజం అవుతుందా లేకపోతే పొజిషనల్ ఐసోమరిజం అవుతుందా? ఇది మెటామరిజం కూడా అవడానికి ఛాన్స్ ఉంది. చూడండి, ఇది నేను బ్రిడ్జింగ్ కార్బన్ ఇచ్చాను, బ్రిడ్జింగ్ ఫంక్షనల్ గ్రూప్. ఇక్కడ బ్రిడ్జింగ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది. ఇటువైపు వచ్చేసి R1లో ఇక్కడ ఏముంది, మిథైల్ ఉంది. R1లో ఇక్కడ మిథైల్ ఉంది. R2లో చూసుకుంటే 1 2 3 కార్బన్స్ ఉన్నాయి, ప్రొపైల్ ఉంది. అంటే ఇటువైపు మిథైల్ ఉంది, ఇటువైపు ప్రొపైల్ ఉంది. ఇటువైపు ప్రొపైల్ ఉంది. అట్లానే ఇక్కడ చూసుకుంటే ఇటువైపు కూడా ఇథైల్ ఉంది, ఇటువైపు ఇథైల్ ఉంది. ఒకసారి ఫార్ములా కూడా ఒక్కసారి వేసేసుకోండి. ఫార్ములా చూసుకుని ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి. C5 హైడ్రోజన్స్ ఒకసారి చేసుకుంటే 3 + 2, ఇక్కడ 3 ఇక్కడ 2, 3 + 2 5, 5 + 2 5 + 2 7, 7 + 3 10 C5H10O. ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి. 1 ఇక్కడ 3 హైడ్రోజన్స్, ఇక్కడ 2 హైడ్రోజన్స్, 3 + 2 5, 5 + 2 ఇక్కడ కూడా C5H10O. అంటే ఇది మనం మెటామరిజంలోకి వెళ్తుందా పొజిషన్లోకి వెళ్తుందా? మెటామరిజము చూపిస్తుంది, పొజిషన్ కూడా చూపిస్తుంది. ఎందుకంటే కీటోన్ సెకండ్ ఓన్ మీద ఉంది, ఇక్కడ కీటోన్ థర్డ్ కార్బన్ మీద ఉంది. రెండింటి దగ్గర కూడా ఉన్నదన్నమాట. ఇది ఇక్కడ మనం ప్రయారిటీ ఆర్డర్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పటి వరకు నేను 3 చెప్పాను కాబట్టి 3కి సంబంధించి ప్రయారిటీ ఆర్డర్ ఇస్తున్నాను. ఆ తర్వాత మిగతా అన్నింటికి కూడా ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీ ఆర్డర్ ఏంటి అంటే ఇక్కడ క్లాష్ వచ్చింది కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నాను. ఫస్ట్ మెటామరిజం, తర్వాత చైన్ ఐసోమరిజం, తర్వాత పొజిషనల్ ఐసోమరిజం. ఇది మనము యూజ్ చేసే ప్రయారిటీ ఆర్డర్ అనమాట. ఫస్ట్ మెటామరిజం, తర్వాత చైన్ ఐసోమరిజం, తర్వాత పొజిషనల్ ఐసోమరిజం. అంటే ఈ 2 ఎగ్జాంపుల్స్ పొజిషనల్ ఐసోమరిజం అవుతున్నాయి, మెటామరిజం అవుతున్నాయి. అంటే మనం ఆన్సర్ ఏమవుతుంది అంటే ఈ 2 బోత్ ఆర్ మెటామర్స్. ఎలా మనం మెటామర్స్ అని డిసైడ్ చేసామంటే బికాజ్ ఆఫ్ ప్రయారిటీ ఆర్డర్. ఇది మన తాలూకా ఈ మెటామర్స్కి సంబంధించిన కాన్సెప్ట్. ఓకేనండి, నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్ ఐసోమర్స్. నెక్స్ట్ ఏంటంటే ఫంక్షనల్ గ్రూప్ ఐసోమర్స్. ఒకసారి ఫంక్షనల్ గ్రూప్ ఐసోమర్స్ చూడండి. కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ కాల్డ్ ఏ ఫంక్షనల్ గ్రూప్ ఐసోమర్స్. అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండాలి, డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్ అయి ఉండాలి. ఒకసారి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఇందులో, చూడండి. ఒకసారి ఎగ్జాంపుల్ ఇస్తే క్లియర్ అవుతుంది ఏదైనా.
ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఈ ఎగ్జాంపుల్లో ఫస్ట్ ఫార్ములా రాసుకుందాం. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4 C4. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 3 + 2 5 5 + 2 7 7 + 1 8 C4H8 ఆక్సిజన్ 1. ఇక్కడ కూడా ఫార్ములా రాసుకోండి. 3 ఫస్ట్ C4 1 2 3 4 4 కార్బన్స్. హైడ్రోజన్స్ 3 + 2 5 5 + 3. ఇక్కడ ఏముండదు, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ 3 కార్బన్స్ ఉంటాయి, 3 హైడ్రోజన్స్ ఉంటాయి. అంటే 3 + 2 5 5 + 3 8 H8O. ఫార్ములా సేమ్ ఉంది. ఓకేనా? తర్వాత ఫంక్షనల్ గ్రూప్ ఒకసారి చూసుకోండి. ఫంక్షనల్ గ్రూప్ ఒకసారి చెక్ చేసుకుంటే ఇందులో వచ్చేసి C∩OH అంటే ఇది వచ్చేసి ఆల్డిహైడ్. ఇది వచ్చేసి కీటోన్. అంటే ఇది సరిపోయింది కదా, ఇంతేనండి. ఫంక్షనల్ గ్రూప్ ఐసోమరిజం అంటే ఇంతే. ఒకటి వచ్చేసి ఆల్డిహైడ్, ఇంకోటి వచ్చేసి కీటోన్. ఓకేనా? ఆల్డిహైడ్, కీటోన్. చూసారా? ఇలానే మనకి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం ఇచ్చేసుకోవచ్చు. సమ్ ఇంపార్టెంట్ ఫంక్షనల్ గ్రూప్ ఐసోమర్స్ ఇస్తాను, లిస్ట్ ఒకసారి చూసుకోండి. ఆల్కహాల్ అండ్ ఈథర్, ఈ రెండు కూడా ఆల్కహాల్ అండ్ ఈథర్. ఇది ఆల్కహాల్, ఫార్ములా వచ్చేసి C2H5OH అంటే C6C2H6O. అంతేనా? దీన్ని ఇలా రాసుకోవచ్చు చూడండి. C3 బాండ్ O బాండ్ CH3. ఇది ఈథర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆల్కహాల్ కూడా అవుతుంది. ఫార్ములా చూసుకోండి. 2 కార్బన్స్ ఉన్నాయి, 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇది ఆల్కహాల్ అండ్ ఈథర్. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ ఇంకోటి కూడా మనం చూసుకోవచ్చు. ఆల్డిహైడ్ అండ్ కీటోన్ ఇప్పుడే ఇచ్చాను ఆల్రెడీ, దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్డిహైడ్ అండ్ కీటోన్. ఓకేనా? థర్డ్ వన్ కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ ఎస్టర్. ఇది కార్బాక్సిలిక్ యాసిడ్, ఎస్టర్. ఒకసారి చూడండి 1 2 3 కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 3 కార్బన్స్ ఉన్నాయి. హైడ్రోజన్స్ 3 + 2 5 5 + 1 6 C3H6O2. ఇక్కడ కూడా హైడ్రోజన్స్ 3 3 6 H6O2. ఓకేనా? ఇవి. తర్వాత ఇంకోటి కూడా ఉంది, ఫోర్త్ వన్. ప్రైమరీ సెకండరీ టెర్షరీ ఎమైన్స్. అంటే 1 2 3 ఇది ప్రైమరీ ఎమైన్. ఓకేనా? తర్వాత సెకండరీ ఎమైన్, టెర్షరీ ఎమైన్. మూడింటికి ఫార్ములాస్ ఒకటే వస్తాయి. ఇలా మనం ఇవి కూడా ఎగ్జాంపుల్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, సైనైడ్స్ అండ్ ఐసోసైనైడ్స్. RCN R బాండ్ NC. ఇది కూడా మనం ఫంక్షనల్ గ్రూప్ ఐసోమరిజంగా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఆల్కైన్ డయీన్, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా వస్తుంది. ఆల్కైన్ అండ్ డయీన్, ఇవి ఫంక్షనల్ గ్రూప్ ఐసోమర్స్. థ్యాంక్ యూ. రిమైనింగ్ టాటోమరిజం అండ్ రింగ్ చైన్ ఐసోమరిజం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఓకేనండి? థ్యాంక్ యూ.